అమరావతి ఏకైక రాజధానిగా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడంపై రాజధాని రైతులు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఇక రాజధానిని ఎవరు మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో రాజధాని తీర్మానం త్వరగా ఆమోదం పొందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతి కోసం చేసిన 5 ఏళ్ల పోరాట ఫలితం ఇప్పుడు కనిపించడం సంతోషంగా ఉందంటున్న రైతులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని ఇవాళ చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో కూడా ఒక బిల్లును కూడా పాస్ చేశారు. ప్రస్తుతం మనతో గత 5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసిన అమరావతి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్ ఉన్నారు. ఆయన అడుగుతూ తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? గత 5 సంవత్సరాలు మిమ్మల్ని బూట్ కాల్తో తన్నారు, చాలా అరెస్టులు చేశారు, ఇవన్నీ చేశారు. వీటికి ఖచ్చితంగా ఫలితం రాబోతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఏదైనా అపోహలుండే ఆ అపోహలకి శాశ్వతమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టేటువంటిదే ఈ అమరావతి రాజధానికి పునర్విభజన చట్టంలో చేసే చట్ట సవరణ ద్వారా కల్పించబడినటువంటి చట్టబద్ధత. ఇది ఎందుకంటే గతంలో చట్టబద్ధత లేదా అమరావతి రాజధాని కంటే గతంలో కూడా చట్టబద్ధత ఉన్నది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారత రాజ్యాంగంలోని 258 సబ్ క్లాస్ 2 ప్రకారం తనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ని ఏర్పాటు చేసింది. ఆ యాక్ట్ ద్వారానే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని ఏర్పాటు చేసింది. ఆ ల్యాండ్ పూలింగ్లోనే పద్ధతుల్లోనే ఈ రాజధాని పరిధి ఎంతో కూడా నోటిఫై చేయడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు చట్టబద్ధత ఉంది. మరి కానీ దీంట్లో ఉన్నటువంటి చిన్నటువంటి లొసుకులని, అంటే దాంట్లో వాడినటువంటి పదాల యొక్క అర్థాన్ని విపరీతార్థం చేస్తూ 2019 నుంచి 2024 దాకా అనాలోచితమైనటువంటి పరిపాలన చేసినటువంటి పాలకులు కొందరు ఈ అమరావతి రాజధాని మీద 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడుకుని ప్రజల జీవితాలని చిందరవందర చేశారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, దాని నాయకుడు అమరావతి రాజధానికి మూల స్తంభం లాంటి అయినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క సహకారంతో దీనికి చట్ట సవరణ చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5(2) ప్రకారం ఏదైతే అమరావతిగా, ఎందుకంటే ఇది 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. 10 సంవత్సరాల దాకా హైదరాబాద్ రాజధానిగా ఉంది. జూన్ 2, 2024తో 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. కాబట్టి ఇది సరైనటువంటి సమయం. కాబట్టి ఆ చట్ట సవరణ ద్వారా మనం ఏర్పాటు చేసుకున్న రాజధానిని దానిలో పొందుపరచడం. ఈ యొక్క రాజధాని పరిధి ఏది అంటే ఎక్స్ప్లనేషన్లో ఏదైతే సిఆర్డి యాక్ట్లో నోటిఫై చేయబడిందో దానిని రాజధాని పరిధిగా నిర్ణయిస్తూ ఈరోజు చట్ట సవరణ చేసుకుంటా ఉన్నాం. దీని ద్వారా ఏదైతే మనకి హైకోర్టు మార్చి 3, 2022 తేదీన ఇచ్చినటువంటి తీర్పు ఉందో, రాష్ట్ర రాజధానిని మార్చేటువంటి శాసన అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనే దాన్ని రూఢీకరించడానికి ఈ చట్ట సవరణ దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చట్ట సవరణ ద్వారా అమరావతి రాజధాని శాశ్వతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారబోతుంది అనేటువంటి శుభ సందర్భంలో చాలా ఆనందంగా ఉంది. వారందరికీ కూడా మా అమరావతి జేఏసీ తరపున, ముఖ్యంగా మా ఏర మహిళా మనుల అందరి తరపున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ఎన్నో దెబ్బలు తిని రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి కూడా ఇటు అనేక పోరాటాలు చేసి జైలుకి కూడా వెళ్ళిన పరిస్థితి, ఆవిడ ఎన్నో దెబ్బలు కూడా తిన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మహిళా రైతు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, మీ పోరాటం చాలా ఖచ్చితంగా విజయమని సాధించుకోవచ్చు. ఈ చట్టబద్ధత వల్ల మీరు ఏమేమి డిమాండ్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు, ఇంకా ఫ్యూచర్ డిమాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఫ్యూచర్ అంటే అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది. రైతుల ప్లాట్లు రైతులకి ఎటు 28 కల్లా ఇచ్చేస్తామని నారాయణ గారు చెబుతున్నారు. ఆ పనులు చేస్తే త్వరితగతిన ఇక అది మాకు సంతోషం అండి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని, బిట్స్ పిలాని అని కాలేజీలు చాలా పెట్టారు. ఈ కూడా క్వాంటమ్ వ్యాలీ ఒకటి వస్తుంది. అట్లాగే కేంద్ర సంస్థలు కూడా దీంతో మాకు ఇవాళ చేసిన ఈ తీర్మానంలో అసెంబ్లీలో ఒక్కరోజు శాశ్వత రాజధాని అమరావతి అని చేసిన తీర్మానానికి కేంద్రం నుంచి కూడా కేంద్ర సంస్థలు ఇట్లా తీర్మానం చేస్తే అవి కూడా మాకు 42 దాకా వస్తాయి అని చెప్పారు. ఇంతవరకు కొన్ని రాలే, ఇంకా అటు ఇటుగా ఉండి వాళ్ళు ఈ తీర్మానంతో కేంద్ర సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందింది, అందరూ తెలుసు. అట్లా ఉండాలని, ఎందుకంటే గతంలోనే అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు 19 ముందు 15-19లో కేంద్ర సంస్థలు చాలా అలర్ట్ చేశారు అమరావతికి. ఎప్పుడైతే అమరావతి రాజధాని లేదని చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళందరూ ఆగిపోయారు రాకుండా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి
మరి మళ్ళీ వస్తారు తప్పకుండా ఈ శాశ్వత రాజధాని అంటే ఇట్లా రావాలని మేము కోరుకుంటున్నాం. అట్లానే మోడీ గారికి కూడా చెబుతున్నాము, ఇది మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి మీరు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా మా అందరికీ కూడా మంచి ఈ నిర్ణయాన్ని అమరావతికి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి కేంద్రం కూడా రేపు పార్లమెంట్ సెషన్స్లో అంగీకరిస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. రైతులు వాళ్ళు అంగీకరించాలి, లేకపోతే ఇట్లా రైతులు ఎంతమంది 29,000 మంది అంటే వాళ్ళు వెనక 1,500,000 కుటుంబ సభ్యులు మేమందరం ఏమైపోవాలి ముందు. అది రాజధాని కాదు అంటే అసలు మేమందరం రోడ్డును బడి ఏడ్చి మీ అందరూ చూశారు ఎంత గొడవ పడ్డామో, ఆరోగ్యాలు పాడైపోయి పిల్లలు ఇంట్లో జీవితం, పిల్లల మనవాళ్ళ మనవరాలకు పిల్లలు వచ్చినా కూడా మిస్ అయిపోయి అంత జీవితం గడిపి ఇవాళ దాని రెట్టింపు సంతోషంగా ఉందండి. మాకైతే కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు సంతోషం వేసింది, మళ్ళీ ఇప్పుడు రెట్టింపు సంతోషం ఉంది. ఈసారి ఇలాంటి ప్రతిపక్ష నేతని డిజిటల్ వాళ్ళు సింగిల్ డిజిట్కి వాళ్ళని పరిమితం చేయాలని మేము కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కనీసం ఈ రోజన్నా వస్తే బాగుండేది, వాళ్ళు ఒక్కరోజు కానీ అసలు మామూలు జరిగేటప్పుడే రారు ప్రజల తరఫున. ఇవాళ కూడా వస్తే బాగుండేది అనుకున్నా, ఇవాళ రాపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆంధ్రప్రదేశ్ మీద ఏమీ లేదండి. ఒక ఆంధ్రప్రదేశ్ అని రాజధాని పెట్టాలని ఏమీ లేదు. పోనీ రాజ్యాంగంలో రాజధాని లేదని పద్దా చెప్పేవాడికి ఆ పేరు లేదని, పోనీ అలాంటి కాగితం అని ఒకటి ఇస్తే బాగుండేది. ఇవాళ వచ్చి అది కూడా లేదు. ఇక ఆయన విఘ్నతకు వదిలేస్తున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. లేదు, మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు ఏపీని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత తీసుకురావటం తమకు చాలా సంతోషంగా ఉందని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఏదైతే తమ పోరాటాల ఫలితంగానే తాము శాశ్వత రాజధానిగా సాధించుకున్నామని చెప్పి కూడా ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో డిజిటల్ న్యూస్, సెక్రటేరియట్ నుంచి.